నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పేదల బియ్యం పెద్దలకు భోజ్యం. ప్రైవేటు గోదాముల్లో వేల బస్తాలు మాయం. లెక్కలు తీసే కొద్దీ బయటపడుతున్న అక్రమాలు. పల్లె పండుగ పనులను పరిశీలించిన పవన్ కళ్యాణ్. నాణ్యత ప్రమాణాలపై అధికారులతో ఆరా. సమస్యల పరిష్కారంతో జనం జేజేలు. మూసీ సుందరీకరణపై ముందడుగు. ప్రపంచ బ్యాంకు రుణం తీసుకునేందుకు కేంద్రం సమ్మతి. డిపిఆర్ సమర్పించి ముందుకెళ్లాలని తెలంగాణకు సూచన. తెలంగాణలో ప్రతి రెవెన్యూ గ్రామానికో వీఎల్ఓ. రేవంత్ సర్కార్ నిర్ణయం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం. నేడు దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు. ముంబైలోని శివాజీ పార్కులో ఏర్పాట్లు. రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల సంతాపం. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్. విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చిన తాత్కాలిక ప్రభుత్వం. ధృవీకరించిన భారత్. రష్యాకు మద్దతిస్తున్న ఉత్తర కొరియాకు గట్టి దెబ్బ. 3,000 మంది కిమ్ సైనికుల మృతి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడి. వైసీపీ హయాంలో పేదల బియ్యాన్ని గద్దల్లా తన్నుకుపోయారు. ప్రైవేటు గోదాంలో వేల బస్తాలు మాయం చేసేశారు. అత్యధిక గోదాంలు అప్పటి అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలవి కావడంతో వాటిలోనే బియ్యం నిల్వ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యమిచ్చింది. అక్కడి నుంచి లారీలకు లారీలు తరలించినా లెక్కాపత్రం లేదు. నిన్న మచిలీపట్నం, నేడు కాకినాడలో ఇలా తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. గత 5 ఏళ్లలో ఏటా 50 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకుని మిల్లర్లకు పంపారు. ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లు పౌర సరఫరాల శాఖ గోదాములకు సరఫరా చేశారు. ఏ గోదాముకు ఎన్ని వెళ్లాయో, అక్కడ్నుంచి మండల గోదాములకు ఎన్ని చేరాయో, ఇంకా అక్కడ ఎంత నిల్వలున్నాయో 5 ఏళ్లుగా సరైన లెక్కలే లేవు. గోదాము నిర్వాహకులు ఎంత చెబితే అంత రాసుకోవడమే పౌర సరఫరాల సంస్థ వంతు. వైసీపీ నేతలకు చెందిన ప్రైవేటు గోదాముల్లో అయితే నిల్వ చేసిన బియ్యాన్ని ఏళ్ల తరబడి బయటకే తీయరు. అమ్ముకుని సొమ్ము చేసుకోండి, మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి అనే ధోరణే. వ్యాపారులు, అధికారుల మధ్య అవగాహన ఆ స్థాయిలో ఉంది. అందుకే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములో 4,840 టన్నుల బియ్యం మాయమైంది. తాజాగా కాకినాడలోని గోదాములో 4,000కు పైగా బస్తాల లెక్క తేలట్లేదు. గతంలో అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా తిమ్మంచర్ల, బాపట్ల సమీపంలోని కర్లపాలెం, ఎన్టీఆర్ జిల్లా నిడమనూరుల్లో లారీల కొద్దీ బియ్యం మాయమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి తవ్వితే మరెన్నో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎక్కడెంత నిల్వలున్నాయో బయటకు తీసేందుకు ఆన్లైన్ విధానం తెచ్చినా అక్రమాల లెక్కలు తేలడం లేదు. ప్రభుత్వ గోదాముల నిర్వహణ సరిగా ఉండటం లేదు. వాటిలో నిల్వ చేసినందుకు కూడా బస్తాకు 5 రూపాయల చొప్పున ఇవ్వాలి. అదే ప్రైవేటు గోదాముల నిర్వాహకులైతే 75 పైసలు తక్కువకే ఇస్తారని, నిర్వహణంతా వారే చూసుకుంటారని సాకులు చెబుతూ పౌర సరఫరాల సంస్థ వాటికే ఎక్కువ బియ్యం తరలించింది. తక్కువ అద్దె తీసుకుని ఎన్ని వందలు, వేల టన్నుల బియ్యం తరలించి అమ్ముకున్నా అభ్యంతరం లేదనేలా గత 5 ఏళ్లు వ్యవహరించింది. మొత్తం 104 బఫర్ గోదాముల్లో ఈ సంస్థ బియ్యం నిల్వ చేస్తోంది. ఇందులో వైసీపీ నేతలవే అధికం. రైస్ మిల్లర్ల ద్వారా వాటికి బియ్యం పంపడం వరకే పౌర సరఫరాల శాఖ పని. వాటిని తరలించినా అడిగేవారు ఉండరు. ప్రభుత్వ గోదాముల్లో అక్కడక్కడా నిల్వ చేసిన 2-3 నెలలకే బియ్యం తరలించేశారు. అదే ప్రైవేటు గోదాములైతే ఏడాదికి తక్కువ కాకుండా చూశారు. ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంచితే తమకు అంత ఎక్కువ కమిషన్ వస్తుందనేదే దీనికి కారణం. కొందరు ప్రైవేటు గోదాముల నిర్వాహకులు అద్దెలో రాయితీ ఇవ్వడమే కాకుండా మిగిలిన 3 రూపాయల్లోనూ అధికారులు, సిబ్బందికి కమిషన్ల రూపంలో 2 రూపాయల వరకు అందిస్తున్నారు. అంటే దీనిపై వచ్చే అద్దె వారికి ముఖ్యం కాదు, బియ్యం అమ్ముకుంటే వచ్చే ఆదాయమే ఎక్కువనేది అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గోదాముల సంస్థ, కేంద్ర గోదాముల సంస్థ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో లక్షల టన్నుల గోదాములు ఖాళీగా ఉన్నాయి. భారత ఆహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం బస్తా నిల్వకు
రూపాయల చొప్పున అద్దెగా చెల్లించాలి. బస్తాకు రూపాయలిస్తే చాలు బియ్యం నిల్వ చేసుకోమని రాష్ట్ర గోదాముల సంస్థ అధికారులు కోరుతున్నా పౌర సరఫరాల సంస్థ అధికారులు 4-5 ఏళ్లుగా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రైవేటు ఒప్పందాలే చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయితే పేదల బియ్యానికి జవాబుదారీగా ఉంటుంది. సంస్థ సిబ్బందే నిర్వహణ బాధ్యత చూస్తారు. అదే ప్రైవేటు గోదాముల్లో నిర్వహణ అంతా వారు ఏర్పాటు చేసుకున్న సిబ్బందే చూస్తారు. బియ్యం మాయమైనా విషయం బయటికి రాదు. ఎప్పటికైనా దీన్ని మార్చి ప్రభుత్వ గోదాముల్లో నిల్వకు ప్రాధాన్యమివ్వాలి. రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. నోటీసు ఆధారంగా పోలీసులు తీసుకోబోయే తదుపరి చర్యలు నిలిపేయాలని కోరారు. బియ్యం మాయమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్ప గోదాం లీజుకిచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతో తనకు పోలీసులు నోటీసులు జారీ చేశారని పేర్ని నాని పిటిషన్లో తెలిపారు. ఆయన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 41.12% వాటాలను కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో అరబిందోకు సిఐడి ఝలకిచ్చింది. ఆయా వాటాలపై లాభాలు, డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదంటూ ఆరో ఇన్ఫ్రా బోర్డుకు అధికారులు లేఖ రాశారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే చట్ట విరుద్ధమైన చర్యగా పరిగణిస్తామని హెచ్చరించారు. గతంలో జరిగిన చెల్లింపుల్ని విత్ హోల్డ్లో పెట్టాలని ఆర్ఓసీకి సూచించారు. మనీ లాండరింగ్ వ్యవహారం కావడంతో సిఐడి అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. అరబిందో పేరిట వాటాలు బదిలీ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 4 ఏళ్లలో డివిడెండ్ రూపంలో దాదాపు 102 కోట్లతో పాటు లాభాలు స్వీకరించింది. మరోవైపు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ కింద అరబిందోకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ 280 కోట్లు చెల్లించినట్లు గుర్తించిన సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డిని 2-3 రోజుల్లో సిఐడి ప్రశ్నించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పెడమలూరు, గుడివాడ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. 2 నెలల క్రితం పెడమలూరులో జరిగిన పల్లె పండుగలో పాల్గొన్న పవన్ కంకిపాడు నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వరకు రోడ్డు నిర్మాణం, గుడివాడ మండలంలోని 43 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చి నిధులు మంజూరు చేయించారు. తాజాగా ఆ 2 పనుల పురోగతి, నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తొలుత గొడవర్రు, రొయ్యూరు మధ్య వేస్తున్న రోడ్డును పరిశీలించారు. రోడ్డు మధ్యలో తవ్వి నాణ్యతను పరిశీలించారు. ఆ తర్వాత కంకిపాడులో వేస్తున్న సీసీ రోడ్లను ఆయన తనిఖీ చేశారు. అనంతరం గుడివాడ మండలం మల్లాయపాలెంలో తాగునీటి పథకాల ద్వారా సరఫరా చేసే నీటిని శుద్ధి చేస్తున్న తీరును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతారు. ఈ పర్యటనలో ఏపీ సమస్యలపై కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. రుణ ఒప్పందానికి ముందే డిపిఆర్లు సమర్పించాలని ఆదేశించింది. త్వరలోనే డిపిఆర్లు పూర్తి చేయించి కేంద్రం ప్రపంచ బ్యాంకుకు అందించేందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అందించాలని, రుణ ఒప్పందానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించి సిఫార్సులు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి ప్రభుత్వం అందించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట పంపిన ప్రాథమిక నివేదికలో నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక, పర్యాటక వృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని, ఆ నదిని పునరుజ్జీవం చేస్తే జీవ వైవిధ్యం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు తోడ్పడుతుందని వెల్లడించింది. నదిలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని, భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని, పనులు పూర్తయ్యాక మూసీకి ఇరువైపులా నగర స్వరూపమే మారిపోతుందని, ప్రగతికి కొత్త కేంద్రాలు ఏర్పడతాయని వెల్లడించింది. మూసీ
రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి 4 ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మురుగునీటి శుద్ధీకరణ, వరద నీరు సవ్యంగా వెళ్లేలా చూడడం, వర్షపు నీరు, మురుగునీరు కలవకుండా చర్యలు, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఉన్నట్లు వివరించింది. ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ లో భాగంగా నదిని యథాస్థితికి తేవడం, రివర్ ఫ్రంట్ పొడవునా ప్రజలకు సదుపాయాలు, రోడ్లు, రవాణాను మెరుగుపరచడం వంటి అంశాలు ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్ని సాధించడంలోనూ దోహదపడుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇందులో వివిధ కార్యక్రమాల్ని చేపడతామని, 2030 డిసెంబర్లోగా పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5,863 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. అందులో 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే మిగిలిన 1,763 కోట్లను రాష్ట్రమే భరిస్తుందని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగిందని వివరించింది. అనుమతులు, పునరావాసం వంటి అన్ని అంశాలతో ఇచ్చిన ప్రాథమిక నివేదిక పరిశీలించిన కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ముందడుగు పడినట్లయింది. డిపిఆర్ల తయారీ బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ త్వరలోనే వాటిని పూర్తి చేయించి కేంద్రం, ప్రపంచ బ్యాంకుకు అందించనున్నట్లు తెలిసింది. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అందుకోసం మహిళలకు ఏటా 20,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. భారత మహిళా పారిశ్రామికవేత్తల సంఘం 30వ వార్షికోత్సవంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన పారిశ్రామిక విధానంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళల కోసమే ప్రత్యేకంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్, చిన్న మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలని ఆలోచన చేస్తాను. పరిశ్రమలు పెట్టించాలంటే మరి వాళ్ళకి ఫండింగ్ కావాలి. ఫండింగ్ కావాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళని కోటీశ్వరులు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కార్యక్రమం తీసుకుందామని ఆలోచనలో ఉంచి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామస్థాయి అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామానికో వీఎల్ఓను నియమించనున్నట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపిన సర్క్యులర్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం వివిధ శాఖల్లోకి బదిలీ చేసిన వీఆర్ఓ, వీఆర్ఏలకు వీఎల్ఓలుగా అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ సర్క్యులర్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓల సమాచారం సేకరించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. తెలంగాణలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ గిడ్డంగుల శాఖ పరిధిలోని అన్ని గోదాములు పూర్తి స్థాయిలో వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయం, చేనేత అనుబంధ కార్పొరేషన్ల ఎండీలతో సమీక్ష నిర్వహించిన తుమ్మల గిడ్డంగులను ఆధునికీకరించడంతో పాటు కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంకర్లు, కంపెనీల సహకారంతో ప్రతి జిల్లాలో రైతులకు అవసరమయ్యే యంత్ర పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం నూలు పంపిణీ చేయాలని అధికారులకు చెప్పారు. మహిళా శక్తి పథకం కింద తెలంగాణలో స్వయం సహాయక బృందాల మహిళలకు తొలి విడతలో 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయడంతో పాటు 150 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మహిళా శక్తి పథకంపై సమీక్ష నిర్వహించారు. మెదక్, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్, హనుమకొండ జిల్లాలోని 230 ఎకరాల దేవాదాయ శాఖ భూములను లీజుకు తీసుకుని 6 నెలల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించనున్నట్లు సీఎస్ చెప్పారు. మాదాపూర్ శిల్పారామంలోని మహిళా శక్తి బజార్లో జనవరి 25లోగా సరస్ మేళా నిర్వహించాలని సీఎస్ సూచించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ను ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో పోలీసులు ఆయనను మళ్లీ ప్రశ్నించాలని నిర్ణయించారు.
వైసీపీ హయాంలో రైతులు బక్కచిక్కిపోయారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా సకాలంలో ఆ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల ఏర్పాట్లు శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నా పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల నిర్మాణానికి 270 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఎమ్మెల్సీ రామారావు, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. తన భూమిని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డ్రైవర్ తన పేరు మీద మార్చుకున్నారని విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి ఫిర్యాదు చేశారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీఆర్ఓ లంచం తీసుకుని వేరొకరి పేరుతో పాసు పుస్తకం ఇచ్చారని పల్నాడు జిల్లా రాజుపాలెంకు చెందిన కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్ సంస్థ చేస్తున్న అనధికారిక మైనింగ్ను అడ్డుకోవాలని రంగారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. చీమకుర్తిలో ముఖ్యంగా గోల్డెన్ గ్రానైట్ అనే గ్రానైట్ సంస్థ ఒక ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది క్వాంటిటీ ఇస్తారు. ఈ సంవత్సరానికి ఇన్ని క్యూబిక్ మీటర్లు తవ్వాలనేదే పర్మిషన్ ఇస్తారు. కానీ దానికి విరుద్ధంగా గత వైసీపీ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం 20,000 క్యూబిక్ మీటర్లు ఎక్సెస్ క్వాంటిటీ తీశారు. ఇది ఎన్విరాన్మెంట్కి పర్యావరణానికి విరుద్ధం. చేమకుర్తిలో మరో గ్రానైట్ సంస్థ కృష్ణసాయి గ్రానైట్ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎంక్వైరీ కమిషన్ కానీ ఎంక్వైరీ కమిషను ఇంతవరకు దాని మీద రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కృత్రిమ మేధ ద్వారా శ్రీవారి భక్తులకు దర్శనం సులభతరం చేసేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో డెమో నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన కంపెనీ దర్శన టికెట్ల కేటాయింపు విధానానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రూపొందించింది. డెమో కార్యక్రమాన్ని చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామళరావు, పాలక మండలి సభ్యుల సమక్షంలో నిర్వహించారు. భక్తులకు దర్శనం సులభతరం చేసేందుకు పలు కంపెనీలను ఆహ్వానించింది. సాఫ్ట్వేర్ను బోర్డు ఉన్నత అధికారులు పరిశీలించారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ఇవాళ ముంబైలో జరగనున్నాయి. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడిన ఆయన నిన్న సాయంత్రం 6:38 తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ ఎన్నో కళాత్మక చిత్రాలను తెరకెక్కించారు. బెనగల్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టి సత్తా చాటిన హైదరాబాదే సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడిన ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6:38 తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు దాదర్లోని శివాజీ పార్క్లో జరుగుతాయని ఆయన కుమార్తె పియా బెనగల్ తెలిపారు. శ్యామ్ బెనగల్ 1934 డిసెంబరు 14న హైదరాబాద్లో జన్మించారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. 1959లో ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్గా చేరారు. 1962లో గుజరాతీలో తొలి డాక్యుమెంటరీ రూపొందించారు. దశాబ్దం తర్వాత తొలి చిత్రం అంకుర్ను తెరకెక్కించి విశేష గుర్తింపు సాధించారు. వాస్తవిక చిత్రాల దర్శకుడిగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్ చోర్, మంథన్, భూమిక, అనుగ్రహం, జునూన్, మండి, త్రికాల్, సుహాస్ తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. ఆయన చివరగా బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ నేషన్ ను తెరకెక్కించారు. చివరి వరకు సినిమాతోనే తన ప్రయాణం కొనసాగించిన ఆయన పలు లఘు చిత్రాలు, ధారావాహికలకు దర్శకత్వం వహించారు. నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాను ధారావాహికగా తెరపైకి తీసుకొచ్చిన బెనగల్ తెలుగు ధారావాహికగా అమరావతి కథల్ని తీశారు. శ్యామ్ బెనగల్ మృతికి రాష్ట్రపతి, ప్రధానితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో ఓ వైభవోపేత అధ్యాయం ముగిసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చిత్రరంగంలో సరికొత్త యుగానికి శ్రీకారం చుట్టి ఎన్నో ఆణిముత్యాల్ని అందించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. బెనగల్ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ తదితర పురస్కారాలు వరించాయని వెల్లడించారు. ఒక కథను బెనగల్ వివరించే తీరు, చలనచిత్ర రంగంపై ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయమని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన తీసిన చిత్రాలు సమాజంలో విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తుంటాయని ఎక్స్లో పోస్ట్ చేశారు.
బెనెగల్ తీసిన చిత్రాలు ఆలోచనలు రేకెత్తించేవని, సామాజిక అంశాలకు దర్పణం పట్టేవని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టి కలిగిన బెనెగల్ భారతదేశ కథలకు జీవం పోశారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇంకా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. బెనెగల్ తనకు గురువని, నటనలోనే కాకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఆయనెంతో ప్రభావం చూపించారని నటి షబానా ఆజ్మీ అన్నారు. అంకుర్, మంథన్ తదితర చిత్రాలతో భారతీయ సినిమా దశను మార్చిన వ్యక్తిగా శామ్ బెనెగల్ ఎప్పటికీ గుర్తుంటారని డైరెక్టర్ శేఖర్ కపూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇంకా నటీనటులు మనోజ్ బాజ్పేయి, అక్షయ్ కుమార్, కరణ్ జోహర్, కాజోల్ తదితరులు బెనెగల్ మృతికి సంతాపం తెలిపారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే రాబోయే ముప్పులను ముందుగానే పసిగట్టి వాటి కట్టడికి ఒక రోడ్ మ్యాప్ రూపొందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో విభజన శక్తులు ఇంకా క్రియాశీలంగా ఉన్నాయని ఢిల్లీలో జరిగిన ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో తెలిపారు. సమస్యలను ముందస్తుగా గుర్తించి పోలీసు బలగాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ వర్గాలపై ఉందన్నారు. పౌరుల భద్రతకు ఆటంకం కలగకుండా మావోయిస్టులు, తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఏరిపారేయాలని సూచించారు. తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు సమాజంలో అలజడులు సృష్టించగలవన్న అమిత్ షా అలాంటి వాటిని కట్టడి చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీల మధ్య తోపులాట జరిగి 2 బీజేపీ ఎంపీలు గాయపడిన నేపథ్యంలో ఢిల్లీ నేర విభాగం పోలీసులు ఇవాళ పార్లమెంటును సందర్శించే అవకాశం ఉంది. ఈ కేసును నేర విభాగానికి చెందిన అంతరాష్ట్ర సెల్కు అప్పగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోపులాట జరిగిన ప్రాంతాన్ని అంతరాష్ట్ర సెల్ ఇవాళ సందర్శించే అవకాశం ఉందని వెల్లడించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాయి. అనుమతి రాగానే ఘటనా స్థలాన్ని సందర్శించి సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తామని అధికారులు తెలిపారు. అమిత్ షా అంబేద్కర్ను అవమానించారంటూ ఇండియా కూటమి ఎంపీలు, రాజ్యాంగ నిర్మాతలు ప్రతిపక్షమే అవమానిస్తోందంటూ ఎన్డీఏ ఎంపీలు ఈ నెల 19న పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ఆందోళన సందర్భంగా తోపులాట జరిగింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. గాయపడిన బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర షడంగి, ముఖేష్ రాజ్పూత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వరుసగా కుంభకోణాలు చూస్తూ ఢిల్లీని అవినీతికి ప్రయోగశాలగా మార్చేశారని బీజేపీ సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ మేరకు ఛార్జిషీట్ విడుదల చేశారు. అవినీతి రహిత పాలన పేరుతో అధికార పగ్గాలు చేపట్టి మద్యం కుంభకోణం, ఢిల్లీ జల్ బోర్డ్, డీటీసీ సహా 9 కుంభకోణాలకు పాల్పడినట్లు ఠాకూర్ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైద్య మౌలిక వసతుల మెరుగు కోసం కేంద్రం ఇచ్చే నిధులను ఢిల్లీ ప్రభుత్వం వినియోగించలేదని మండిపడ్డారు. దేశ వ్యతిరేక శక్తులకు ఆప్ మద్దతు ఇస్తోందని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఢాకాకు అప్పగించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కోరింది. దౌత్య మార్గం ద్వారా భారత్ను సంప్రదించినట్లు తెలిపింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకొని ఆగస్టు 5న భారత్కు చేరుకున్న షేక్ హసీనా అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. మానవత్వం, జాతి నిర్మూలనకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ హసీనాతో పాటు ఆమె క్యాబినెట్లోని అనేక మంది మంత్రులు, సలహాదారులు, మిలిటరీ, ఇతర అధికారులకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ చేసేందుకు హసీనాను తమకు అప్పగించాలని మౌఖిక నోటు ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరినట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారుడు తెలిపారు. హసీనాను తమకు అప్పగించాలని భారత విదేశాంగ శాఖకు లేఖ రాసినట్లు బంగ్లా హోంశాఖ ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉందని, దాని ద్వారా హసీనాను తీసుకురావచ్చని చెప్పారు. మరోవైపు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని అక్కడి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందినట్లు భారత్ ధృవీకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణర్దీప్ జైస్వాల్ తెలిపారు. రష్యా తరపున ఉక్రెయిన్పై పోరాటం చేస్తున్న ఉత్తర కొరియాకు గట్టి దెబ్బ తగిలింది. తమ సైనికులతో జరుగుతున్న పోరులో ఇప్పటికే 3,000కు పైగా కిమ్ సైనికులు ప్రాణాలు కోల్పోవటమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కర్స్క్ ప్రాంతంలో జరుగుతున్న పోరాటానికి సంబంధించి తమ సైనిక కమాండర్ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. కర్స్క్ ప్రాంతానికి అదనపు బలగాలు, ఆయుధ సామగ్రిని తరలించే అవకాశం ఉందని జెలెన్స్కీ తెలిపారు. మాస్కో, ప్యాంగ్యాంగ్ మధ్య ఆధునిక యుద్ధ రీతులు, అధునాతన సైనిక సాంకేతికత బదిలీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలను ఆయన హెచ్చరించారు. రష్యా, ఉత్తర కొరియాల మధ్య బంధం కారణంగా కొరియా చుట్టూ ఉన్న దేశాలు జలాల్లో అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని, పరిస్థితి తీవ్రతను ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలని కోరారు. రష్యాలోని కర్స్క్ ప్రాంతాన్ని ఆగస్టులో ఉక్రెయిన్ తమ ఆధీనంలోకి తీసుకుంది.